Another big development and big breaking news చూస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు మోదీ బిగ్ షాక్ ఇవ్వబోతున్నారా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ప్రతీకార సుంకాలు పెంచేందుకు రంగం సిద్ధం చేస్తుంది భారత ప్రభుత్వం. భారత్ ఎగుమతులపై భారీగా సుంకాలు పెంచబోతున్నట్టుగా అమెరికా ప్రకటించింది. అవును, భారత్ తన ఎగుమతులపై భారీగా సుంకాలు పెంచబోతున్నట్లు అమెరికానే ప్రకటించడం ప్రస్తుతం ఇక్కడ ఇంట్రెస్టింగ్ అండ్ షాకింగ్ గా ఉంది కదూ. రైట్, WTOకు నోటీసులు పంపించింది భారత్, నోటీసులు తిరస్కరించింది అమెరికా. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కు నోటీసులు పంపించింది భారత్. ఈ నోటీసులను అమెరికా తిరస్కరించింది. అమెరికా సుంకాలకు ప్రతీకార సుంకాలు విధించబోతున్నట్లు WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కు తెలిపింది భారత్. మరింత కఠినంగా మారబోతున్నాయి రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు అనేది ప్రస్తుతం తీవ్రమైన చర్చకు దారితీస్తుంది. ఉక్కు, అల్యూమినియంలపై మొదట 25% సుంకాలు విధించబోతున్నట్లు ట్రంప్ ప్రకటించాడు. జూన్ 4 నుంచి 50% పెంచబోతున్నట్లు ప్రకటించాడు. దీంతో భారత్ ఎగుమతులపై ప్రభావం చూపించింది. ఈ నేపథ్యంలోని WTOను ఆశ్రయించింది భారత్. ఇటీవల యుద్ధంలో పాకిస్తాన్కు సపోర్ట్ చేసింది అమెరికా. పాకిస్తాన్కు ఆయుధాలు, రుణాలు ఇప్పించడంలో అమెరికా కీ రోల్ పోషించింది. అవును, ఐ రీటరేట్ దిస్ లైన్. పాకిస్తాన్కు ఆయుధాలు, రుణాలు ఇప్పించడంలో అమెరికా కీ రోల్ పోషించింది. ఇప్పుడు అమెరికాకు భారత్ షాక్ ఇవ్వబోతోందా? ట్రంప్కు భారత్ గట్టి దెబ్బ కొట్టబోతోందా? ప్రస్తుతం అమెరికా తన పవర్ ఏంటో చూపిస్తానంటూ పిచ్చి పిచ్చి వేషాలు వేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఇప్పుడు భారత్ తన సత్తా, తన వేడి సత్తా ఏంటో చూపించేందుకు సిద్ధమవుతోంది. ప్రధాని మోదీ ఇప్పుడు తనదైన స్టైల్లో, భారత్ తనదైన పంధాతో అమెరికాను ఢీకొట్టేందుకు సిద్ధం కాబోతోందా అంటే అవునైన మాట వినిపిస్తోంది. అమెరికాకు చెందిన కొన్ని వస్తువులపై ప్రతీకార సుంకాలు అంటే టారిఫ్స్ను విధించబోతున్నట్టుగా భారత్ ఇటు WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కు చెప్పుకొచ్చింది. ముఖ్యంగా భారత్కు సంబంధించి స్టీల్ కావచ్చు, అల్యూమినియం కావచ్చు, వీటిపై విధించిన సుంకాలకు రియాక్షన్గా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రపంచ వాణిజ్య సంస్థ అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ద్వారా అమెరికాకు నోటీసులు పంపించింది. అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అమెరికాకు నోటీసులు ఇచ్చింది. అయితే ఈ నోటీసులను అమెరికా తిరస్కరించింది. ఏదో అంటూ ఉంటారు కదా, అసలే ట్రంప్ దాని మీద కాస్త తెక్కెక్కింది. ఇంకేం చేస్తాడు? మాటలు కాదు కదా, మనిషి మాటలు కాదు కదా, చేతలు కదా. సో ఎవరికి ఎలా ఇవ్వాలో భారత్కి బాగా తెలుసు, అలాగే ఇస్తోంది. కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్, ఇప్పుడు జాతీయ భద్రతా పరిగణనలకు సంబంధించి, అవును, ఉక్కు, అల్యూమినియంకి సంబంధించి అంటే స్టీల్ కావచ్చు, అల్యూమినియం కావచ్చు, వీటి మీద ఈ టారిఫ్స్కి సంబంధించి భారత్ ఏం చెప్పిందంటే భద్రతా చర్యలు కాదు అని చెప్పుకొస్తూనే జాతీయ భద్రతా అంశాలకు సంబంధించి ఆ అంశాల మీద ప్రభావితం చూపిస్తుంది, ఆధారపడి ఉందంటూ కూడా తెలిపింది. న్యూఢిల్లీ ఇప్పుడేం చేయబోతోంది? ట్రంప్కు గట్టిగా దెబ్బ కొట్టబోతోందా? ట్రంప్ యంత్రాంగంలోని అధికారులు ఇదే అంశానికి సంబంధించి చర్చలు నిర్వహించరంట. మీ ఇష్టం బికాస్ మీరు సుంకాల యుద్ధం మొదలు పెడితే భారత్ తన సత్తా ఏంటో తనకు తెలుసు, భారత్ తనేం చేయగలదో తనకు తెలుసు. గుర్తుపెట్టుకో, విద్యుత్ దీపాలు లేకపోయినా కిరసనాయిల్ బుడ్డి ఐడియా ఉందా? అమెరికా నీకు ఐడియా ఉందా? కిరసనాయిల్ బుడ్డి పెట్టి మరీ బతకగలదు భారతదేశం. ఎందుకంటే మాకు వ్యవసాయం తెలుసు, మాకు కష్టపడ్డం తెలుసు, మాకు ప్రతికూల పరిస్థితుల్లో ఎదుర్కొని నిలబడ్డం తెలుసు, మా కాళ్ళ మీద మాకు నిలబడ్డం తెలుసు. పక్కవాడిని దోచుకొని, పక్కవాడి సొత్తుని లాక్కొని, అవసరమైన చోటల్లా వేలు పెట్టి ప్రపంచ దేశాల మధ్య యుద్ధాలు సృష్టించి వాళ్ళకి యుద్ధ సామాగ్రిని అమ్మి వాళ్ళ రక్తంతో తినే ఎంగిలి మెతుకులు నీకు తెలిసేమో. భారత్ ఎప్పుడు ఇలా పెట్టే చెయ్యే తప్ప లాక్కునే చెయ్యి కాదు. ఇప్పుడు ఆ పెట్టే చెయ్యినే పట్టుకుందామని చూస్తే పిడికిలు బిగిస్తుంది భారత్. ఎందుకంటే భారత్ సత్తా ఏంటో నీకు తెలుసు. ప్రపంచవ్యాప్తంగా భారత్కున్న మన్ననల సంగతి నీకు తెలుసు, భారతీయులకున్న వాల్యూ తెలుసు, భారతీయుల కష్టపడే తత్వం నీకు తెలుసు, భారతీయులు ఏ స్థాయిలో కష్టపడతారో తెలుసు. అదే భారత్ కక్ష కడితే ఎలా ఉంటుందో కూడా ప్రపంచ దేశాలకు తెలుసు. స్నేహబంధం ఆపన్న హస్తం అందిస్తే ఏ స్థాయికి వెళుతుందో రష్యా సందర్భంలో చూశారు. మరి ముఖ్యంగా
మీ బైడెన్ ఆంక్షలు విధించా అన్నాడు కదా, ఆంక్షలు విధిస్తా అన్నాడు కదా సమర విషయంలో. గుర్తుందా ఏం జరిగిందో? గుర్తుందా? ఎక్కడా తొనకలేదు, బెనకలేదు. చావడానికైనా సిద్ధం. గుర్తుపెట్టుకో, చావడానికైనా సిద్ధపడుతుంది భారత్ తప్ప నీలా దోపిడీకి పాల్పడదు, నీలా దొంగతనాలకు పాల్పడదు, నీలా వేరే పక్క దేశాల మీద పడి పీక్కొని తినే రకం కాదు. కాపాడుతాను, రక్షిస్తాను చెప్పి భక్షించే రకం నువ్వు. ఆఫ్ఘనిస్తాన్లో నువ్వు చేసిన దురాఘాతాలు తెలియదా? పాకిస్తాన్లో నువ్వు సృష్టించిన ఆ పనికిమాలిన చర్యలు ప్రపంచానికి తెలియదా? రక్షిస్తాను చెప్పి భక్షించే రకాన్ని నువ్వు. యుక్రెయిన్ ఈరోజు రష్యాతో గొడవకు దిగడానికి ప్రధాన కారణం ఎవరు నీకు తెలియదా? ఈ జనరేషన్కి తెలియదా? నువ్వు చేసిన దురాఘాతాలు తెలియదా? నువ్వు చేసిన దుర్మార్గాలు తెలియదా? అలాంటిది ఇప్పుడు నీకు భారత్ సరైన దెబ్బ కొట్టబోతోంది. వెయిట్ చేస్తూ ఉండు. ఎందుకంటే నువ్వంటే పెద్దన్న అని చెప్పి అనుకున్నావు కదా ఇన్ని రోజులు. ఆ పెద్దన్న పాత్రని కాస్త పెద్ద వ్యాపారుడి పాత్ర పోషిస్తున్నావు నువ్వు ఇప్పుడు. ఈ అన్న పాత్ర ఎప్పుడో ఊస్టింగ్ అయిపోయింది. ప్రపంచ పెద్దన్న పాత్ర ఎప్పుడో పోయింది నీకు. ఎప్పుడైతే నీ వ్యాపారం కోసం, నీ దిక్కుమాలిన వ్యాపారాల కోసం ఉగ్రవాదులతో చేతులు కలుపుతున్నావు, అప్పుడే నీ పరువు పాయే. ఇప్పుడేం చేస్తున్నావు? సుంకాల పేరుతో నీకు దగ్గరవుతున్న వాళ్ళని, నీకు దగ్గరగా ఉన్న వారిని ద్వేషించే ప్రయత్నం చేస్తున్నావు, దూరం పెట్టే ప్రయత్నం చేస్తున్నావు. ఒక్కడి వ్యాపారం కోసం. బహుశా అమెరికా వాసులకు అర్థమవుతుంది అనుకుంటాను ఆ తెలుగు భాష. ఒకవేళ అర్థం కాకపోతే ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేసుకుని వినిపించే ప్రయత్నం చేయండి వాళ్ళకి. ఎందుకంటే ఇది అమెరికా మీద ద్వేషం కాదు, అమెరికాల మీద కోపం కాదు. ఒక వ్యక్తి తన వ్యాపారం కోసం పాకిస్తాన్ విషయంలో ఏం చేస్తావు నువ్వు? ఏదో వ్యాపారం కోసం మాట్లాడతాడు. కానీ పాకిస్తాన్ తెలిసిన దురాఘాతాలు నీకు తెలియదా? నువ్వు పెంచి పోషించిన పామేగా. నిన్ను కాటేసిన సంగతి మర్చిపోయావా? ఈరోజు నీ వ్యాపారం కోసం మాగా అంట. ఏంటది? మేక్ అమెరికా గ్రేట్ అగైన్. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే పదాన్ని ఈరోజు ఏం చేసావు? మేక్ అమెరికా వర్స్ట్ అగైన్. మావా. ఈ మాగా కాస్త మావా అయింది, అవుతోంది. ఇది నీ ప్రజలు అనుకుంటున్నారు. సుంకాలు పెంచితే ఎవరికయ్యా నొప్పి? ఎవరికి నొప్పి? నీ దేశానికి నొప్పి. నీకు తెలియదా? ఒక సింపుల్ మాట చెప్పే ప్రయత్నం చేస్తున్నానండి. సపోజ్ నా దగ్గర ఒక పెన్నో లేకపోతే పెన్సిలో ఏదో ఒక వస్తువు ఉంది. ఇది నేను ఇంపోర్ట్ చేసుకోవాలి అంటే నేను ఇండియా నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి. నేను అమెరికాలో ఉన్నాను అనుకున్నా సపోజ్. అక్కడి నుంచి నేను ఇంపోర్ట్ చేసుకోవాలి. నువ్వు అక్కడ ఇంపోర్ట్ మీద సుంకాలు విధిస్తే నాకు ఈ పెన్ అంటే ఇష్టం. ఈ పెన్ను 10 రూపాయలకు 5 రూపాయలకు దొరుకుతోంది, తక్కువలో ఇది బాగా రాస్తోంది అని చెప్పి నేను అనుకుంటా. నువ్వు దాని మీద సుంకాలు పెంచావనుకో, ఏం చేస్తారు? తక్కువలో దొరికే పెన్ గురించి వాళ్ళు వెళ్ళే ప్రయత్నం చేస్తారు. అది రాస్తుందా రాయితో తర్వాత విషయం. సో అలా అయిపోతుందిగా. కట్టడి చేద్దాం అనుకుంటాం. పోనీ వాళ్ళకి ఇష్టమైన పెన్ కదా, తక్కువలో బాగుంది అనుకున్నప్పుడు అది కాస్త ఎక్కువైనా కొనుక్కుంటారు. ఏం జరుగుతుంది అప్పుడు? నీ ప్రజలు నిన్ను తిట్టుకుంటారు. దానికి ఆబ్జెక్ట్ ఎవడో తెలుసుకొని కనుక్కొని మరి వేయాల్సిన అక్షంతలు వేస్తారు. సోషల్ మీడియాలో అది అలాగా జరుగుతుంది. ఆ తర్వాత ఓట్ల రూపంలో వాళ్ళు ఎలా కరుణిస్తారో నీకు తెలుసు. సో ప్రస్తుతం ట్రంప్కి గట్టిగానే బుద్ధి చెప్పేందుకు భారత్ సిద్ధమవుతోంది. ఒకసారి దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇప్పటికే భారత్ నుంచి దిగుమతి చేసుకుంటున్న ఈ స్టీల్ కావచ్చు, అల్యూమినియం కావచ్చు, దీని మీద 20% 25% టారిఫ్స్ విధిస్తున్నట్లు ముందు అమెరికా ప్రకటించింది. ఈ టారిఫ్స్ జూన్ 4 నుంచి అందుబాటులోకి రాబోతున్నాయి. అయితే దీన్ని 50%కి 50%కి పెంచేస్తుంది. దీనివల్ల $7.6 బిలియన్ వాల్యుబుల్ ఇండియన్ ఎగుమతులకు సంబంధించి భారత ఎగుమతులు దీని మీద ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం తన ఆ పనికిమాలిన వైఖరికి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భంలో దాన్నే తప్పుపడుతూ భారత్ కూడా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ను ఆశ్రయించడం జరిగింది. మరి ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఏం చేస్తుందో, ఎందుకంటే ఈ పశ్చిమ దేశాలన్నిటికీ వాళ్ళ దగ్గర కదా, ఈ దుర్మార్గులందరికీ వాళ్ళ దగ్గర. బహుశా ఈ మాట కాస్త కఠినంగా అనిపించవచ్చు కొంతమందికి. ఆ కఠినంగా అనిపించే వాళ్ళు దయచేసి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ అమెరికా మీద ఏం కోపం కాదు,
మరీ ముఖ్యంగా అమెరికా వాసుల మీద కోపం కాదు, బట్ నా మాటలు ఎవరికి తగలాలో వాళ్ళకి తగిలితే చాలు. ఇది కేవలం ఒక వ్యక్తి వ్యాపారం కోసం ఆడుతున్న దుర్మార్గపు ఆట. ఏం కాదంటారా? ఒక్కసారి మీరు రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. భారత్ ఒక్కసారి దెబ్బ కొడితే ఎలా ఉంటుంది? ఇదే మనం కావాలని చేస్తుంది కాదు కదా. మనమేమంటున్నాం? డాలర్కి సంబంధించి మాట్లాడుకుంటే, మరి డాలర్తో నువ్వెందుకు ఇంత దౌర్జన్యం చేస్తున్నావు? డాలర్కి అగైన్స్ట్గా, డాలర్కి ప్రత్యామ్నాయంగా ఇంకో కరెన్సీని తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోందని అని ఒక చర్చ జరిగితేనే చాలు ఊరికి ఊగిపోతున్నావు కదా. సో నీ భయం నీకుంది.